దేవుని సముఖ జీవ కవిలేలా నీ పేరున్నదా, నీ పేరున్నదా. ఆ చిట్టాలో ఉంటుంది సార్. పుస్తకాలు తీస్తుంటే ప్రఖ్యాతి ప్రసంగికుల పేరు లిస్టులో నీ పేరు లేకపోవచ్చు, టీవీ ప్రసంగికుల లిస్టులో నీ పేరు లేకపోవచ్చు, సెలబ్రిటీ అనే పాపిష్టి పదం నీ పేరు ముందుకు రాకపోవచ్చు, కానీ ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్న లిస్టులో నీ పేరు వస్తుంది కదా. నీకు వీళ్ళెవరు రేటింగ్ ఇవ్వకపోవచ్చు, కానీ తన ఎదురుగా ఉన్న బుడ్డిలో నీ కన్నీరును పెట్టుకుని నీ పేరు గుర్తుపెట్టాలి. అది కన్నీరు బాబు. ఎవరికి చూపిస్తాడు అది? తండ్రికి. చూడు తండ్రి, వాడు మన సేవ చేస్తే ఎంత ఏడుతున్నాడు. దీన్ని బట్టి నువ్వు అన్ని క్షమిస్తావా, సహిస్తావా, దీవిస్తావు, ఏదో చేయి. మన పక్షంగా ప్లేడర్ గారు ఎవరో యేసుప్రభు, మన పక్షంగా మన తమ్ముడే, మన అన్నయ్య మాట్లాడిన రోజులు మనకు తెలుసు. 2000 సంవత్సరాలుగా కుర్చీలో కూడా కూర్చోకుండా మోకాల మీద పడి మన యేసయ్య మన పక్షంగా పోరాడుతున్నాడు. మన కన్నీరును తండ్రి ఎదురుపెట్టి, అన్నకంటే తమ్ముడి కంటే యేసు ఎక్కువ కాదా? మరి ఎందుకు కాదు? ఖచ్చితంగా యేసయ్య ఎక్కువే, ఖచ్చితంగా ఎక్కువే.